హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ క్రేజీ ప్రియా అఫీషియల్. ఈరోజు అయితే నేను స్కూల్కి వెళ్తున్నాను టీసీ తెచ్చుకునేకి. సో ఈరోజు నేను మా స్కూల్ మొత్తం తిరిగి చూపిస్తాను. మా స్కూల్ ఎలా ఉంటుందో మీరు చూసేయండి. గాయ్స్, ఈరోజు నేను స్కూల్ కాడికి వచ్చేసినాను. మా స్కూల్ చూపిస్తాను చూడండి, నాగార్జున పబ్లిక్ స్కూల్ని. ఇదన్నమాట మా స్కూల్ దగ్గర అయితే నేను ఉన్నాను. ఇప్పుడు లోపలికి పోయి చూపిస్తాను. అలో లేదు ఫోన్స్, కానీ నేను చూపిస్తాను. నా ఫోటో పడింది బ్యానర్లో, చూస్తానా చూడండి. నేనుండా ఇప్పుడు మా సెకండ్ క్యాంపస్ చూపిస్తాను అనమాట మీకు. మా సీనియర్స్ వాళ్ళంతా, ఇది మాదంతా. మళ్ళీ చూపిస్తాను చూడండి. లోపలికి వెళ్తానా, ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది. ఇప్పుడు ఎంటర్ అయిన స్కూల్లోకి, ఏం జరుగుతుందో భయంగా ఉంది నాకు. కానీ చాలా రోజులైంది కదా, వెళ్ళిపోయింది ఒకటి అరుసాడు మా మ్యాథ్స్ సార్. అది చూడండి మా నోటు ఉండండి. అయితే ఎవరు లేరు, పైకి వెళ్దాం. మా టీచర్స్ అందరూ ఉంటారు, చూసేసి ఫోటోలు తీసుకొని వచ్చేద్దాం. టీచర్స్ని కలిసేసి ఫోటోలు అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు హిందీ సారు, మా ఉషారాణి మేడం అయితే ఉంది, వాళ్ళతో కూడా ఫొటోస్ తీసుకోవాలి. ఫొటోస్ ఒక్కరవ తీసుకొని మళ్ళీ నేను ఆక్స్ఫర్డ్కి అయితే వెళ్ళి అక్కడ మా తెలుగు సార్ ఉన్నారు. తెలుగు సారు ఒకవేళ మ్యాథ్స్ సార్ ఉంటే ఉండొచ్చు, మేబీ వాళ్ళతో ఫోటోలు తీసుకొని వచ్చేస్తాము. మేము మళ్ళీ ఇంకోటి చేస్తాం. స్టాఫ్ రూమ్లో పోయినా ఉషారాణి మేడం, మా సోషల్ మేడం, సైన్స్ మేడమ్స్ అస్సలు మాకు ఫోటోలు తీసుకునేకే ఇవ్వట్లేదు. ఫొటోస్ వద్దంటున్నారు. ఫంక్షన్స్ అప్పుడు రెడీ అవుతాం అప్పుడు తీసుకొని అంటున్నారు. మాకు లీవ్లు ఉండాలి కదా. చూస్తా ఈసారి అయితే ఖచ్చితంగా ఫోటోలు తీసుకునేకే ఉంటా. మా హిందీ సార్ అయితే వస్తున్నారు, వాళ్ళతో ఫోటోలు తీసుకుని వెళ్తాం. నేనైతే మా హిందీ సార్తో ఫోటో తీసుకున్నాను. చాలు, ఇంకా ఆక్స్ఫర్డ్కి అయితే వెళ్దాం. ఇప్పుడే నేను ఫోటోలు తీసుకొని అయితే బయటకు వచ్చినాను. సో ఇప్పుడు ఆక్స్ఫర్డ్కి అయితే బయలుదేరిపోతున్నాము, నేను మా మమ్మీ రానంటుంది. సరే ఇప్పుడైతే మనం ఆక్స్ఫర్డ్కి వెళ్దాము. కానీ మా హిందీ మేడంతో ఫోటోలు తీసుకుందాం అనుకున్నా, మా హిందీ మేడమే కనపడట్లేదు. ఏ క్యాంపస్లో ఉందో కూడా తెలియట్లేదు. సరే ఆక్స్ఫర్డ్కి అయితే వెళ్దాం. ఇప్పుడు అయితే మనం ఆక్స్ఫర్డ్కి అయితే వచ్చినాము, చూపిస్తాను పోతున్నా. ఇప్పుడే నేను ఆక్స్ఫర్డ్కి వెళ్ళేసి వచ్చినాను అనమాట. మా తెలుగు సార్ని, మా ఇంగ్లీష్ సార్ని అందరినీ కలిసేసి వచ్చిన. అసలు మా ఇంగ్లీష్ సార్ అక్కడ ఉన్నాడని కూడా తెలియదు, కానీ ఇంగ్లీష్ సార్ని కలిసేసి ఫొటోస్ తీసుకున్నాము. మా తెలుగు సార్ అయితే చాలాసేపు మాట్లాడినాము మేము. ఆఫ్టర్నూన్ నుంచి మ్యాథ్స్ సార్ వస్తారంట. ఆఫ్టర్నూన్ నుంచి నన్ను ఆఫ్టర్నూన్ 12:30కి అలా మెసేజ్ చేయమన్నాడు. మెసేజ్ చేసిన తర్వాత సార్ రమ్మని చెప్తాడంట. అప్పుడు నేను మళ్ళీ వెళ్ళాలి. మ్యాథ్స్ సార్ కోసం నేను వెళ్తాను మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి. ఇది చాలా స్పెషల్ నాకు, ఎందుకంటే అందరినీ కలిసినాను నేను. చాలా ఆనందంగా ఉంది నాకు. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి నా సంతోషాన్ని అక్కడికి చెప్పుకొని ఏడిపియాలన్నమాట. ఎట్టుంటుందో అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చి చేసినాము. సో అక్క మొత్తం ఫుల్గా ఏడిపించినాము. అక్క అయితే అసలు స్క్రీన్లోకి రానని చెప్పింది. సో అదంతా ఎడిట్ చేసేసి మొత్తం తీసేస్తాను. అక్క వచ్చిందంతా అలా ఏడుస్తుంది మా అక్క. సో ఇంటికి వచ్చేసినాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను. మొత్తం ఎడిట్ చేసి మీకైతే చూపిస్తాను చూడండి. మా తెలుగు సార్ని, హిందీ సార్ని, ఇంగ్లీష్ సార్ని, మేడంని, సార్ని అందరినీ పెడతాను నేనైతే. ఆల్మోస్ట్ నేను అనుకున్న వాళ్ళతో అయితే తీసుకున్నా, కానీ ఒక మేడం తప్ప రాలేదు. మేడం క్యాంపస్లోనే కనిపించలేదు. మేడం మేబీ వచ్చిందో రాలేదో కూడా తెలియదు. సో ఈరోజు అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు దిస్ వీడియో.